హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మ్యాట్రిసెస్ గురించి చెప్పుకుందాం. సో మ్యాట్రిసెస్ ఓకే. సో మ్యాట్రిసెస్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం నేర్చుకొని ఉన్నాం. సో ఇక్కడ బీటెక్ లెవెల్లో వచ్చేసి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ని ఐడెంటిఫై చేస్తాం అన్నమాట ఓవరాల్ యూనిట్ మీద. సో ఇక్కడ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ బై యూజింగ్ ఇక్కడ మనకి 3 మెథడ్స్లో చేస్తాం మనం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్లాన్ ఫామ్. సో సెకండ్ వన్ వచ్చేసి నార్మల్ ఫామ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నార్మల్ ఫర్ పిఏక్యూ. ఓకే. సో ఈ 3 మెథడ్ని యూజ్ చేసి మనం ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట బీటెక్ లెవెల్లో మ్యాట్రిసెస్ చాప్టర్లో. సో ఇన్వర్స్, మళ్ళీ దీనికి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనం ఆల్రెడీ ఇన్వర్స్ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకొని ఉన్నాం. ఇక్కడ వచ్చేసేసరికి ఇన్వర్స్ ఆఫ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ బై యూజింగ్ గాస్ జోర్దాన్ మెథడ్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ అండి మనకి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ సాల్వింగ్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్. హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అంటే ఐడియా ఉన్నాయి కదండి. సో నెక్స్ట్ నాన్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ మీద కూడా. సో నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. సో ఇక్కడ హోమోజీనియస్ ఈక్వేషన్స్కి అండ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్కి బై యూజింగ్ ఇక్కడ కూడా 3 మెథడ్స్ యూజ్ చేస్తాం. గాస్ ఎలిమినేషన్ మెథడ్, సెకండ్ వన్ గాస్ జాకోబీస్ మెథడ్, నెక్స్ట్ వన్ గాస్ సీడెల్ మెథడ్. ఓకే. సో ఓవరాల్ ఈ ప్రాసెస్ ఉంటుందండి మనకి బీటెక్ లెవెల్లో. ఓకే. బీటెక్ లెవెల్లో మ్యాక్సిమం 1-1లో వస్తుందండి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిక్స్. అసలు మ్యాట్రిక్స్ అంటే డెఫినేషన్ అండి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకొని ఉంటాం. ఎలిమెంట్స్ని రోస్లో కాలమ్స్లో అరేంజ్ చేయాలి అని. సో దాన్ని డిఫరెన్షియేషన్గా రాస్తే కాంప్లెక్స్ అరేంజ్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ set of m rows and n columns enclosing with brackets ఏదైనా అవ్వచ్చండి. enclosing with the brackets. సో ఇక్కడ బ్రాకెట్స్ చూపిస్తా చూడండి. సో క్లోజ్డ్ బ్రాకెట్స్ ఆర్ ఓపెన్ బ్రాకెట్స్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఆర్ కొన్ని సిస్టమ్స్లో గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్తో చూపిస్తారండి. నెక్స్ట్ ఇది డెట్ ఫార్మాట్ ఈజ్ కాల్డ్
మ్యాట్రిక్స్. సో ఫైనల్లీ ఇది కాంప్లెక్స్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ని రోస్లో కాలమ్స్లో మనం అరేంజ్ చేసి దాన్ని ఎన్క్లోజ్డ్ విత్ బ్రాకెట్స్ చేస్తే దాన్ని మ్యాట్రిక్స్ అంటారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం 1 2 3 4 5 6 7 8 9. సో దిస్ ఈజ్ ఏ మ్యాట్రిక్స్ ఫామ్. ఓకేనా అండి. సో ఇది ఆర్డర్ ఇక్కడ తీసుకోవచ్చండి. ఆర్డర్ అంటే సో నెంబర్ ఆఫ్ రోస్ని ఎంతో డినోట్ చేస్తామండి. ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ నిలువుగా ఉన్న వాటిని తీసుకుంటామండి. దీనిని ఎన్తో డినోట్ చేస్తాం. సో అవి కూడా 3 ఉన్నాయి కాబట్టి 3. సో దీని యొక్క ఆర్డర్ ఏమవుతుందండి? 3/3. దీన్ని 3 × 3 అని రాస్తామండి. కానీ ఒకాబులేట్ చేసేటప్పుడు మాత్రం 3/3 అనే ఒకాబులేట్ చేస్తామండి. ఓకేనా. ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈజ్ 3/3. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్. ఓకే. ఎన్ని మ్యాట్రిసెస్ ఉన్నాయి టైప్స్ దాంట్లో? టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ఫస్ట్ వన్ రో మ్యాట్రిక్స్. నేను సింపుల్గా ఒక్కొక్క లైన్లో చెప్తున్నానండి ఈజీగా ఉండడానికి. సో హ్యావింగ్ ఓన్లీ 1 రో. ఓకేనా అండి. హ్యావింగ్ ఏ సింగిల్ రో. సో రో మీన్స్ మనకి హారిజాంటల్గా ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ కాలమ్ మ్యాట్రిక్స్. సో కాలమ్ మ్యాట్రిక్స్లోనే ఉందండి హ్యావింగ్ ఏ సింగిల్ కాలమ్. సో కాలమ్ మీన్స్ ఒక వర్టికల్ లైన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటండి? దాని యొక్క షేప్ని డిసైడ్ చేస్తుంది. అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ కంపల్సరీగా ఈక్వల్ అయి ఉండాలి. సో దానికోసం చూడండి, ద ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ సేమ్ అయి ఉండాలన్నమాట. సో అంటే ఏంటి? కింద రాస్తున్నా చూడండి, నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఐదర్ రోస్ 2 ఉంటే కాలమ్స్ 2 ఉండాలి, రోస్ 3 ఉంటే కాలమ్స్ 3 ఉండాలి, అలా. ఓకే. రోస్ ఈక్వల్ టు కాలమ్స్ అయ్యాయి. ఇక్కడ 2/2. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ ఏమవుతుందండి? రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఈజీగా చెప్పేయచ్చు. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్, ఆర్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అదేమవుతుంది? రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, రెక్టాంగులర్ షేప్లోకి వచ్చేస్తుంది అనమాట. సో 1 2 3 4 5 6. ఇక్కడ చూడండి, నేను 2 rows అండ్ 3 columnsని చేశాను. సో రెక్టాంగులర్గా ఉంది కదండి. సో దాన్ని రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. సో నెక్స్ట్ 0 or null మ్యాట్రిక్స్. సో దాంట్లోనే ఉందండి. సో 0 or null మ్యాట్రిక్స్ అంటే మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా 0 అయితే దాన్ని ఏమంటారు? 0 or null మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా. సో ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ are 0 in a matrix. Okay. Next, diagonal elements of a matrix or of a square matrix. యాక్చువల్గా డయాగ్నల్ అని మెన్షన్ చేసామంటే అది ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిక్స్లోనే పాసిబుల్ అండి. సో మనకి వాటిని ఎలా అంటామంటే, ద ఎలిమెంట్స్ ఉంటాయి కదండి, అంటే సేమ్ పొజిషన్ ఇన్ రో అండ్ కాలమ్. సో ప్లేస్ లైక్ యాజ్ A11 A1 A22 అండ్ సో ఆన్ ANN. సో లైక్ దిస్, అంటే రో పొజిషన్ అండ్ కాలమ్ పొజిషన్ సేమ్గా ఉండాలి. సో ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్లోనే పాసిబుల్ అవుతుంది.
ఓకేనా. సో ఇక్కడ స్మాల్ బదులు క్యాపిటల్స్ రాసాను, సో స్మాల్స్ రాసుకోండి. సో క్యాపిటల్ A ఈక్వల్ టు A11 A12 అండ్ సో ఆన్ A1n ఉంటే A21 A22 అండ్ సో ఆన్ A2n అండ్ AN1 AN2 అండ్ సో ఆన్ ANN. సారీ, ఇది NN రాసుకోండి, నేను MN రాస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఇవి. ఓకే, సో పొజిషన్ అనేది సేమ్గా ఉంటుంది రోలో కాలంలో. సో 1 1 2 2 3 3 4 4 లైక్ దిస్. సో నెక్స్ట్ వచ్చేసరికి డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదండి, డయాగ్నల్ ఎలిమెంట్స్ వరకే ఎలిమెంట్స్ ఉండి రిమైనింగ్ అంటే నాట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదండి, సో అవి మొత్తం 0 అయి ఉంటే సో దాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ద నాన్ డయాగ్నల్ అంటే డయాగ్నల్ లెవెల్లో ఉన్నవి కాకుండా రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ కూడా నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ 0. సో అటువంటి మ్యాట్రిక్స్ని మనం ఏమంటామండి, డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. సో ఎగ్జాంపుల్ చూడండి, A ఈక్వల్ టు 1 0 0 0 2 0 0 0 3. ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే ఎలిమెంట్స్గా ఉన్నాయి, రిమైనింగ్ అన్ని జీరోస్లో ఉన్నాయి. సో నెక్స్ట్ అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ సీక్వెన్స్లో ఉంటుందని ఇక్కడే రాస్తున్నానండి. స్కేలార్ మ్యాట్రిక్స్. ఓకే, సో ఇన్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్, సో ఇదైతే ఉందో పైన మనం ఏదైతే డెఫినేషన్ తీసుకున్నామో, సో ఇన్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఉన్నాయి కదండి, పైన మ్యాట్రిక్స్లో 1 2 3 అని. సో ఇక్కడ సేమ్గా ఉంటాయి. సో 4 0 0 0 4 0 0 0 4. చూడండి, డయాగ్నల్ ఎలిమెంట్స్ 3 కూడా 4 ఉన్నాయి. అంటే ఇలా సేమ్గా కనుక ఉంటే దాన్ని ఏమంటారు, స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే, సో ఒకవేళ దీన్నే యూనిట్ మ్యాట్రిక్స్ అనాలి అనుకుంటే సో డయాగ్నల్ ఎలిమెంట్స్ మస్ట్ బి 1 అయి ఉండాలి. ఓకే, సో డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమై ఉండాలి, 1. సో నేను సింపుల్గా రాస్తున్నానండి. ఇఫ్ ఇన్ స్కేలార్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఆర్ 1. ఇప్పుడు ఎలాగో స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ 1 అయి ఉండాలి కదా, సో అది ఆ సేమ్ మ్యాట్రిక్స్ అది 1 అయి ఉండాలని చెప్తాను. నెక్స్ట్ చూడండి, ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. వాట్ ఈస్ ద ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్? ద సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ట్రేస్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. ఓకేనా. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ చూడండి 1 5 9 ఉంది. సో 1 + 5 + 9 ఈక్వల్ టు 15. సో ట్రేస్ ఎంతండి దీనికి, 15. నెక్స్ట్ ట్రయాంగులర్ మ్యాట్రిక్సెస్ 2 టైప్స్ అండి. సో లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ద ది ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఆర్ 0. చూడండి ఇక్కడ ఈ మ్యాట్రిక్స్లో అప్పర్ వచ్చేసి జీరోస్ ఉన్నాయి. సో రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ ఉండాలి. సో అప్పర్ డయాగ్నల్ అంటే లోయర్ ఎలిమెంట్స్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్స్ 0 అయి ఉండాలి. చూడండి కింద అన్ని 0, పైన మొత్తం ఉన్నాయి కాబట్టి దీనిని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. సో నెక్స్ట్ క్లాస్లో నేను ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.